తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుప్రియ, తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అయితే నగరవాసులు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా చెప్తుంది. ఇక భాగ్యనగరంలో సైతం వర్షం ప్రభావం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి మాత్రము నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే హైదరాబాద్ లో నిన్న మధ్యాహ్నం వాడికి చిరుజల్లులు కురిసినప్పటికీ కూడా సాయంత్రం నుండి అయితే పొడి వాతావరణం ఏర్పడింది. ఇక రాత్రి సమయంలో అయితే వర్షము భారీగా పడుతుందనే చెప్పాలి. దీంతో మాత్రము నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంటికెళ్లే ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే రాత్రంతా వర్షం పడడంతో కూడా నిన్న రాత్రి పడ్డ వర్షానికి అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అయితే కాగా ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్స్ ఓపెన్ అయి ఉంటే అక్కడ క్లోజింగ్ చేయడము, దాంతో పాటు ఇంకా చూస్తే నాలాల దగ్గర కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే అత్యవసరంగా అయితేనే బయటికి రావాలని కూడా వాతావరణ శాఖ కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు మొదటి నుంచి ఇది నగరవాసులకి చెప్తూనే ఉన్నారు. అయితే దీనితో కూడా చూసుకుంటే అయితే మనకు కొన్ని ప్రాంతాలలో కూడా భారీగా ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. ఉదయం స్కూల్స్, ఆఫీసెస్ కి వెళ్లే సమయం అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ సమయంలో ఇంటికి వెళ్లే వేళలో కూడా ట్రాఫిక్ అయితే మనకు ఏర్పడుతుంది. అయితే ఈ రోజు రేపు రాష్ట్రపతి కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటలకి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నట్టయితే ఈ రోజు వాతావరణ శాఖ అయితే చెప్తుంది. అయితే ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో అయితే ముఖ్యంగా మనకు సాయంత్రం వేళ నుంచి అయితే ఈ రోజు వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సోని, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.